ఈరోజు తాటికొండ చిన్నపేరయ్య ఇంటి వివాద విషయంపై స్థానిక బుర్గంపాడు మండలంలో దగ్గరలో ఉన్న సారపాక రజక వృత్తి రంగ సభ్యులు చీమలకోట వెంకటేశ్వర్లు గారు, గడ్డం రవి గారు, సత్యనారాయణ గారు, ఘంటసాల శ్రీను, చింతల వెంకటేశ్వర్లు గారు హాజరయ్యారు. నరేష్, వీరందరూ సమక్షంలో మనం పరిశీలన చేయాల్సిన పరిస్థితి వచ్చింది. వీరు 4వ రోజు టెంట్కి ఇచ్చేసినందుకు మేము సంతోషిస్తున్నాం. చిన్నపేరయ్య ఆశలు ఇంకా రోజు రోజుకు పెరుగుతున్నాయే తప్ప నాకు మద్దతు దొరికిద్దన్న అంశానికి ఇది ఒక పునాదిగా ఆయన అనుకుంటాడు. కావున ఈరోజు ఇక్కడ ఇచ్చిన అంశం ఏంటంటే, వాస్తవానికి సెక్రటరీ ఇచ్చిన 4 ఇండ్లు ఈ చేలో ఉన్నాయా లేవా అని తెలుసుకోవడానికి పరిశీలనకు రావడం జరిగింది. వాస్తవానికి ఈ జామాల చెట్లు వచ్చేసి 100 ఫీట్ల హైట్ ఉంటుంది, 25 ఫీట్ల లోతు ఉంటుంది. మరి ఇటువంటి హద్దులల్లా అటు స్కూల్ వచ్చేసి గవర్నమెంట్ స్కూల్ తూర్పు అని చూపించారు, అటుపక్క అచ్చమ్మ అని చూపించారు, ఇటుపక్క సింగయ్య అని చూపించారు. మరి ఈ హద్దు సరిహద్దులలో దట్టమైన అడవి లాంటి జామాయిల తోటలో 3 ఇండ్లు ఉన్నాయని చెప్పి అధికారులు అందరూ స్థానిక కార్యదర్శి బిఎల్పిఓ ఇక్కడ ఇల్లు నిర్మాణం ఉంది అని చెప్పేసి వాళ్ళ కాగితాలు చూపించడం జరిగింది. ఆ కాగితాలను ఆధారం చేసుకుని స్థానిక రిజిస్టర్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ చేసుకుని పేరయ్యకు నోటీసులు ఇచ్చి ఈ స్థలాన్ని ఖాళీ చేయాలని చెప్పేసి, కబ్జా చేయాలని చెప్పేసి అధికార అగ్రకుల మహిళ రెడ్డి ఈ స్థలాన్ని కబ్జా చేయాలని చూస్తుంది. మరి ఇది శాఖల వాళ్ళని ఇట్లా అణచివేస్తే మరి రేపు రానున్న కాలంలో అందరూ శాఖల వాళ్ళు ఇదే పరిస్థితులుగా దీన పరిస్థితి అయ్యే పరిస్థితులు కాబట్టి వెంటనే మనం అందరం ఐక్యత కలిసి మేము ఉన్నామని చెప్పడం కోసం ఈ సార్పాక టీం మన దగ్గరికి రావడం జరిగింది. వీరు ఈ రోజు మీకు మేము ఐక్యత సంఘీభావం తెలుపుతామంటున్నారు. కావున రేపు జరిగే కార్యక్రమాలు కూడా వీళ్ళు విజయవంతంగా పాల్గొని రేపు రాష్ట్ర కార్యదర్శి ఆశయ గారు వస్తున్నారు. ఆశయ గారు వచ్చే విషయంలో కూడా వీళ్ళు పార్టిసిపేట్ కావాలని చెప్పేసి ఈ స్థానిక పేరయ్య జరిగే అన్యాయాన్ని రేపు ఎండిఓ ఆఫీసులో, ఎంఆర్ఓ ఆఫీసులో, రిజిస్టర్ ఆఫీసులో మనం ప్రతిఘటించే అంశానికి వచ్చేసరికి వీళ్ళందరూ సహకరిస్తారు. ఈ సహకరింపులో తాటికొండ చిన్నపేరయ్యకు పూర్తిగా న్యాయం జరిగిద్దని మనం ఆశిస్తున్నాం. జై రజక. రజకుల ఐక్యత, రజకుల ఐక్యత. ఇవ్వాలి చిన్నపేరయ్య భూమిని వెంటనే పరిష్కరించాలి. చిన్నపేరయ్య భూమి సమస్యను పరిష్కరించాలి. చిన్నపేరయ్య భూ సమస్యను పరిష్కరించాలి. చిన్నపేరయ్య భూ సమస్యను ఎక్కడ దాకే ఉంటుంది.